రాంబాబు రాంబాబు రండి రండి. అన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళారు. అలాగా, సరే తర్వాత వస్తాను. కొంచెం ఉండండి ప్లీజ్, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి 500 ఉంచండి. రాంబాబు ఏమని చెప్పాడా? లేదండి, నేనే ఇస్తున్నాను. లేకపోతే ఈ డబ్బు కోసం మీరు మళ్ళీ వస్తారు అన్నయ్యని అడుగుతారు. ఆయన మాత్రం ఎక్కడికి తేగలడు? నా ప్రాణం తీస్తాడు. ఉంచండి. ఎంత స్నేహితులైతే మాత్రం ఆయన కష్టాల్లో ఉన్నాడనే ఆలోచన మీకెందుకు? 100 ఇవ్వు 200 ఇవ్వని మాటమాటిగా ఆయన అడిగితే ఎక్కడి నుంచి తేగలడు? నిజమే బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ నేను ఇప్పుడు డబ్బు కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను. థ్యాంక్స్, వస్తాను. ఏమిటి వాళ్ళకం? ఈ మనసు ఏమిటి? ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? ఏం ఒంట్లో బాలేదా? కనీసం నాకు కవర్ చేయొచ్చు కదా. పోనీ మన ఇంటికైనా రావచ్చుగా. నేను వస్తే నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో అని సందేహం, అందుకే రాలా. నేను లేకపోతే ఉంటావు. నా భార్య లలిత లేదా? తమ్ముడు రఘులేడా? రే, నువ్వంటే స్నేహితుడివి, కష్టం సుఖం మనసు వైపు చెప్పుకోవచ్చు. వాళ్ళతో ఏం చెప్పుకుంటాను చెప్పు. పొరపాటు ఏమైనా నోడతారు? నా భార్య ఏమీ అనలేదు కదా. చాచా, నీ భార్య దేవతరా? అంటే రఘు ఏమన్నాడా? రఘు వాడంటే చిన్న కుర్రాడు, వాడేమన్నా అన్నా మనం పట్టించుకోవాల్సింది ఏం లేదురా. రఘు రఘు ఏమిటండి? అప్పారావు గారిని ఏమన్నావు? అప్పారావు గారిని ఏమన్నావు అని అడుగుతున్నాను. తప్పుగా నేనేమనలేదే. ప్రతిసారి డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నావని అన్నావట. ఆయన మనకు ఎంత సహాయం చేశాడు నీకు తెలుసా? అవన్నీ నాకు తెలీదు. తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. అంతేగాని ఏదో బియ్య వెలగబెట్టాను పెద్ద ఉద్యోగం చేస్తున్న అహంకారంతో పెద్దవాళ్ళ మనసు గాయపరచకూడదు. ఇక్కడ ఎవరికి అహంకారం లేదు, అనవసరంగా మాట్లాడు. ఏం కూర్చో? నేను అనవసరంగా మాట్లాడుతున్నాను. నీ చదువులకి చెల్లాయి పెళ్లికి ఆ అప్పారావు గారు ఎంత సహాయపడ్డారో మీకు తెలుసా? మనిషిని పుట్టిన తర్వాత కాస్త విశ్వాసం ఉండాలరా. నేనేం విశ్వాసం చూపించలేదని అలా మాట్లాడుతున్నావు? అసలు విశ్వాసం నీ జన్మలో నువ్వు ఎప్పుడు చూపించావు కనుక. చెల్లాయి పెళ్లి చేసిన నప్పులతో నానా అవసరం పడుతుంటే ఏదో సంపాదిస్తున్నావుగా. ఇదిగో అన్నయ్య, ఈ 10 రూపాయలు ఉంచుకోమని ఒక్క నెల నీ చేతులతో ఇచ్చావా? రాహతకు మించిన పనులు పెట్టుకోవడం నీ తప్పు. ఈ విషయం నేను ఆలోచించి చెప్పాను. నాకు కష్టంగా ఉంది, డబ్బు కావాలని. నువ్వు ఎప్పుడన్నా నన్ను అడిగావా? అవునరా, నాకు కష్టంగా ఉంది తమ్ముడు అని నిన్ను నేను డబ్బులు అడగాలి కదూ. నువ్వు అడిగావని నేను నానా అవసరపడి నేను చదివించానా? నువ్వు అడిగావని నీకు ఎప్పుడెప్పుడు ఏం కావాలో కొనుక్కొచ్చారా? అన్నయ్య, మాటికి చదివించాను, కాపాడాను, తిండి పెట్టానని ఎన్నిసార్లు చెప్తావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా కోసం నువ్వు ఖర్చు పెట్టిందంతా డైరీలో రాసి పెట్టాను. అది వీలైనంత త్వరలో తీర్చేస్తాను, సరేనా? నీకు ఇంట్లో ఉంటుంది, అదే తప్పు. తమ్ముడు ఏమిటా ఇది? నా గొప్ప నీకు తెలియదు. ఎన్నిసార్లు నేను పెట్టలేదు. ఇంత చిన్న విషయానికి ఇంట్లో వెళ్ళిపోతావు. నా మాట పెట్టరా. పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా. నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. నీకు భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు నా మాట వింటావా? తమ్ముడు ఏమిటిది? చిన్నపిల్లలాగా పంతాలేంటి? సొంత అన్నయ్య కోపం మీద చిన్న మాట అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నవ్విపోతా. ఊరికే నటించుకుదినా. అసలు నువ్వు వచ్చాకే అన్నయ్యలా మారిపోయాడు. మీ తమ్ముడు నేను బాగా చదివించారు, అతను 2 చేతులు సంపాదిస్తున్నాడు, నీకు ఇవ్వకుండా దాచుకుంటున్నాడని బాగా మునిపోసావు. అన్నయ్యకి నాకు చెడగొట్టావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు ఇంట్లో ఉంటే నా గౌరవం మట్టి పెట్టుకుపోతుంది.